మరి ఉత్తరం చూద్దామండి. మచిలీపట్నం నుంచి సత్యనారాయణ రాస్తున్నారు. నాగేంద్రుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒకరేనా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మనం ఇందాక అనుకున్నట్టుగా వ్యక్తి ఇలా కూర్చున్నటువంటి సందర్భంలో వెనుక నుంచి కానీ చూస్తే స్పష్టంగా సుబ్రహ్మణ్య ఈశ్వరుడిగానే కనిపిస్తాడు. ఈ క్రింది పిరుదు భాగం అంతా పాము యొక్క చుట్టలాగా, ఆ పైకి ఎత్తినటువంటి భాగం పాము యొక్క ఆ వెన్నెముక భాగంగా, ఆ పైన కనిపించే తల పాము పడగ భాగంగా కనిపిస్తుంది. ఇక్కడి నుంచి జ్ఞాన క్షీరాన్ని కానీ పోసినట్టయితే జ్ఞానం అనే పాలని శరీరం అంతా కూడా జ్ఞానమయం అవుతుందనే అభిప్రాయంతో అలా జ్ఞానం నిండినటువంటి శరీరం కలిగినటువంటి వ్యక్తి సుబ్రహ్మణ్య ఈశ్వరుడు అవుతాడు. కాబట్టి బ్రహ్మణ్య అంటే అతి పవిత్రుడు అని అర్థం. చాలా గొప్పదైనటువంటి పవిత్రత కలిగిన వ్యక్తి అవుతాడు. కాబట్టి సుబ్రహ్మణ్య ఈశ్వరుడు అని ప్రత్యేకంగా నిర్ణయించారు. అంచేత పాము సుబ్రహ్మణ్యేశ్వరుడు ఈ రెండూ కూడా ఒకటి యోగపరంగా చెప్పుకోవాలి, ఒకటి లౌకికంగా చెప్పుకోవాలి. లౌకికంగా చెప్పుకుంటే అది పాము, యౌగికంగా చెప్పుకుంటే యోగపరంగా చెప్పుకుంటే ఇదిగో ఈ విధమైనటువంటి సుబ్రహ్మణ్య ఈశ్వర విధానం. కుండలిని ఒకటి ఉంటుంది అని అందరూ చెప్తూ ఉంటారు. మూలాధారం, స్వాధిష్టానం, ప్రత్యేకమైనటువంటి సప్తచక్రాలు. ఆ పైనుండేటటువంటి సహస్రాలలో అమృతం స్వయంగా అలా శరీరం నిండుగా చేయించగలిగిన, పంపించగలిగిన, అలా చిమ్మి మొత్తం అంతా అమృతమయం చేయగలిగిన శక్తి ఉంటుంది. కాబట్టి ఆ దృష్టితో కానీ ఆలోచించినట్టయితే కుండలిని శక్తికి స్వరూపం ఆ సుబ్రహ్మణ్య ఈశ్వర స్వరూపం. అందుకని ఈ విధంగా నాగేంద్రుణ్ణి, ఆ విధంగా సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి రెంటినీ కలిపినటువంటి నాగరూపాన్ని కానీ మనం ఆరాధించినట్టయితే ఇటు ఆధ్యాత్మికంగా అటు యౌగికంగా ఈ రెంటితో పాటు లౌకికంగా కూడా మనం పాము విషయంలో ఏ విధమైన వ్యతిరేక భావం లేకుండా ఉండి ఎలుకల్ని చంపగలిగినటువంటివి, తమ నుంచి వచ్చేటటువంటి రజో బిందువు కారణంగా మొత్తం క్షేత్రానంతటినీ శక్తివంతంగా చేయగలిగినవి అనే అభిప్రాయంతో చూస్తే పాముని కూడా శత్రుదోషంతో, శత్రుబుద్ధితో, పగబుద్ధితో చూడనే లేవు. అంత చక్కగా మనకి సహాయపడేటటువంటివి నాగులు. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ధర్మ సందేహాలు.